ఇప్పుడు రాజాసింగ్ని సస్పెండ్ చేశారు కదా పార్టీ నుంచి. అధ్యక్ష పదవి పోటీ చేస్తే అప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ వస్తే పిలిపించి మాట్లాడదాం అనుకున్నారు హైకమాండ్. బీజేపీ హైకమాండ్ కేంద్రం అధ్యక్షులు పిలిచి మాట్లాడతారేమో అనుకున్నారు కానీ మా పిలవకుండా సస్పెండ్ చేసింది. బీజేపీ తప్ప లేకపోతే రాజాసింగ్ తప్ప? బీజేపీ తప్పు. ఎందుకని? రాజాసింగ్ ఏం తప్పు లేదు. ఈ బేగంబాజర్ ఏరియాలో 15 ఏళ్ళు ఇట్లా ఎంఐఎం ఒకటి ఉంటే ఉనే గెలిచి రికార్డు నిలబెట్టినాడు. ఆయనకి ఈరోజు బీజేపీ హైకమాండ్ ఆయనకు మోసం చేసింది. దాని కొరకు ఆయన రాజీనామా చేసిండు. పార్టీ రాజాసింగ్ ఏం తప్పు లేదు. ఈ ఏరియాలో బేగంబాజర్ ఏరియాలో 3 సార్లు 15 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్ ఉనే దాన్ని ఓడగొట్టాలని చూస్తే ఉనే గెలిచిండు రాజాసింగ్. కానీ ఆయన బీజేపీ నుండి వాళ్ళు హైకమాండ్ ఇది చేసుకొని కాసి కిషన్ రెడ్డి వాళ్ళంతా నాయకత్వం ఉండి కాసి ఈయనకి ఇది చేసిండ్రు. కానీ లేకుంటే రాజాసింగ్ అంటే మంచివాడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి పాత్ర ఉన్నది అనుకుంటారు మీరు ఇప్పుడు? కిషన్ రెడ్డి పాత్ర ఉండదు, అట్లా ఉండదు. కిషన్ రెడ్డి పాత్ర ఉండదు. ఆయననే కదా ఇంతకుముందు హైకమాండర్లు రాష్ట్ర అధ్యక్షుడు. మళ్ళీ 3 సార్లు గెలిచినోడు. మొన్న బీఆర్ఎస్ లక్షల కోట్లు అరువు చేసిండ్రు బేగంబాజర్ ఏరియాలో. అరువు చేసినా కూడా ఆయన గెలిచిండు రికార్డు తోటి. ఆ రికార్డు తోటి గెలిస్తే కూడా ఆయన వాల్యూ ఏం పెట్టిండ్రు. దాని కొరకే హైకమాండ్ కేర్ చేయని కొరకి సస్పెండ్ దాని కొరకే రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు పార్టీ నష్టపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ తోటి రాజీనామా చేయించి ఇక్కడ బై ఎలక్షన్ పెట్టి ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి మాధవి లత నిలబెడదామని చూస్తూ ఉన్నారు. మాధవి లత ఓటేస్తారా మీరు? మాధవి లత కాదు, అమిత్ షా వచ్చి నిలబడినా కానీ ఆ ఏరియాలో గెలవాడు. అంతే. అమిత్ షా వచ్చి ఉన్నా కానీ ఆ ఏరియాలో గెలుస్తలేడు. ఆయన రాజాసింగ్ ఏమంటే వాళ్ళ సంఖ్య బలం ఎక్కువ ఉండదు అట్లా దాని కొరకు.